హలో నమస్తే నేను అశోక్ ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలకు సంబంధించినటువంటి అరెస్టులను మనం చూస్తూనే వచ్చాము. గత 7 నెలల పాలనకు సంబంధించి వైసీపీ నేతలకు సంబంధించి వైసీపీ ప్రధానంగా వ్యక్తులకు సంబంధించి అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే అప్పుడు అధికారంలో ఉండి కూటమి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇబ్బంది పెట్టినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ అధికారంలో రాగానే కక్ష తీర్చుకునేందుకు కూడా కూటమి సర్కార్ ప్రయత్నిస్తూ ఉందని చెప్పేసి కొంత చర్చ అయితే జరుగుతుంది. దానికి అనుగుణంగానే ప్రజెంట్ జరుగుతున్నటువంటి అరెస్టులను కూడా మనం చూస్తున్నాం. అయితే తాజాగా ఈ అరెస్టులకు సంబంధించిన అంశం మీద పెద్దిరెడ్డిని టార్గెట్ చేయాలని చెప్పేసి కూటమి సర్కార్ చాలా ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించిన చాలామంది సీనియర్ నేతలు, రాయలసీమకు సంబంధించిన చాలామంది కీలక నేతలు కూడా పెద్దిరెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి, ఆయనకి సంబంధించిన వ్యవహారాలు అంటే గత ప్రభుత్వంలో ఏవైతే ఆయన తప్పులు చేశారో వాటికి సంబంధించిన ఏవైతే లొసుగులు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కొంత వార్తలు వచ్చాయి. ఇదే తరహాలో జూలై 21న మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫైళ్ళు, కొన్ని కీలక డాక్యుమెంట్లు తగలబెట్టేశారు. అది ఎవరు తగలబెట్టారనేది మాత్రం ఇక్కడ తెలియలేదు. దానికి సంబంధించి దీని వెనకాల వ్యవహారం అంతా పెద్దిరెడ్డి నడిపించారు, ఆయనకి సంబంధించి కొన్ని అక్రమాలు చేశారు, భూ కబ్జాలు చేశారు, ఇల్లీగల్గా సంపాదించారని చెప్పేసి పదే పదే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్దిరెడ్డి వాటన్నిటి నుంచి తప్పించుకోవడానికి వాటిని తగలబెట్టేశారని చెప్పేసి అప్పుడు ప్రధానంగా టీడీపీ సర్కార్కి సంబంధించిన మీడియా కావచ్చు, లేదంటే టీడీపీ నేతలు కావచ్చు, రాయలసీమకి సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సిఐడిని కూడా విచారణకు సంబంధించి మొదలైన కార్యాలయంలో ఏవైతే డాక్యుమెంట్స్ తగలబడ్డాయో వాటికి సంబంధించి ఒక సిఐడి టీంను వేసి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. అయితే దీంట్లో నిన్న ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ కీలక పరిణామం ఏంటంటే ఏదైతే పెద్దిరెడ్డిని అనుమానితుడిగా చేరుస్తూ ఆయనే చేపించారని చెప్పేసి జరుగుతున్నటువంటి వార్తలకి భిన్నంగా ఇక్కడ ఒక అరెస్ట్ జరిగింది. ఆ అరెస్ట్ ఏంటో కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దస్తాల దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడిగా సబ్ కలెక్టర్ కార్యాలయ ఉద్యోగి గౌతమ్ తేజ్ను సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. పలమనేరులో గౌతమ్ తేజ్ను అదుపులోకి తీసుకున్న సిఐడి అధికారులు చిత్తూరు 4వ అదనపు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దస్తాల దహనం కేసులో జరుపుకున్నటువంటి గౌతమ్ రెడ్డి తేజ్ను సహకరించిన కేసులో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్న వ్యక్తులతో త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి పేరు కావచ్చు, పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి న్యూస్ కావచ్చు ఎక్కడా కూడా రాలేదు. అయితే గతంలో అంటే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి పెద్దిరెడ్డి చేయించాడు, లేదంటే మిథున్ రెడ్డి చేయించాడు, ఈ వ్యవహారం వెనక వాళ్ళిద్దరూ ఉన్నారు. ఎందుకంటే అప్పుడు గతంలో అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు అక్రమాలు చేపట్టారు, భూ కబ్జాలు చేపట్టారని చెప్పేసి పదే పదే ఆరోపణలు చేస్తూ రావటం, పదే విమర్శలు చేస్తూ రావటం, ఇవన్నీ కూడా మనం చేస్తూ వచ్చాము. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఇష్యూ అయితే కొంత కొలిక్కైతే వచ్చింది. దీనంతా చూస్తుంటే ఎలా ఉందంటే కొండను తవ్వి ఎలికిన పట్టినటువంటి ఒక సామెత ఏదైతే ఉందో ఆ సామెత అయితే గుర్తుకొస్తుంది. ప్రజెంట్ కూటమి సర్కారు ఈ ఇష్యూకి సంబంధించి చేసినటువంటి నిర్ణయం ఏదో జరిగిపోతుంది, ఏదో తప్పు జరిగిందని చెప్పేసి మీడియాలో విపరీతంగా వార్తలు రావటము, మీడియాకి సంబంధించి ఎక్కువగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని మీద ఒక సిఐడిని వేసి దాన్ని ఎంక్వైరీ చేసి అంతా చేసి చివరకు దానికి సంబంధించిన కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగిని అరెస్ట్ చేశారు. దాని వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే 7 నెలల పాలనలో వచ్చినటువంటి 7 నెలల పాలనకు సంబంధించి 7 నెలల్లో ప్రధానంగా పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తూ, రాయలసీమకు సంబంధించిన కీలక నేతగా ఉన్నటువంటి ఆయన టార్గెట్ చేస్తూ, మిథున్ రెడ్డికి టార్గెట్ చేస్తూ వాళ్ళిద్దరికి సంబంధించి ఏదో ఒక దాంట్లో ఇబ్బంది పెట్టాలనో లేదంటే ఏదో ఒక దాంట్లో ఇరికించాలని చెప్పేసి కూటమి చూస్తుందని చెప్పేసి వైసీపీ శ్రేణులు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ యొక్క ఇష్యూకి సంబంధించి మాత్రం క్లారిటీ అయితే ఇప్పుడైతే వచ్చింది. ఈ ఇష్యూకి సంబంధించి ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడా కూడా పెద్దిరెడ్డికి సంబంధించి అలాగే మిథున్ రెడ్డికి సంబంధించి ఈ యొక్క కార్యాలయానికి సంబంధించిన ఇష్యూతో ఎలాంటి సంబంధం లేదనేది తెలియంది. అయితే దీని తర్వాత సిఐడి మరింత విచారణ జరిపిందని చెప్తుంది. 14 రోజుల రిమాండ్లో నిందితుడు ఏదైతే సమాధానం ఇస్తాడో దానికి సంబంధించిన పెద్దిరెడ్డి పేర్లు బయట పెడతారో లేదనేది మాత్రం తెలియాల్సి ఉంది. కానీ ఇప్పటికైతే మాత్రం ఈ ఇష్యూకి సంబంధించి ఈ వ్యవహారానికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదనేది మాత్రం అర్థమవుతుంది.